పన్నెండేళ్ల పాటు తన కేసుల గురించి కోర్టుకు కూడా వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లిపోతారు. దాని పర్యవసానమే తెనాల్లో పోలీసులు చేసినటువంటి అతి. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. చట్టవిరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినన్ని చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. కానీ 12 ఏళ్ల పాటు తన మీద కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు. కానీ కేసు బిగిచ్చేస్తారు. 45 రోజుల పాటు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి తార్కాణం. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టబోతున్నా మేం పెట్టం కాదండి. పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రోద్బలం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు తేల్చాలి. దాని పర్యవసానమే తెనాల్లో పోలీసులు చేసినటువంటి అతి. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. చట్టవిరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినన్ని చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. కానీ 12 ఏళ్ల పాటు తన మీద కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు. కానీ కేసు బిగిచ్చేస్తారు. 45 రోజుల పాటు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి తార్కాణం. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టబోతున్నా మేం పెట్టం కాదండి. పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రోద్బలం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు